నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. జూలై మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండిపోతుంది గురుగారు? ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా ఎలాంటి రిజల్ట్స్ వీళ్ళు చూడబోతున్నారు ఈ నెలలో? ధనస్సు రాశి వారు అంటేనే వీరి మాట కావచ్చును, వీరి యొక్క ఆలోచన విధానం కావచ్చును, ఏదైనా అన్నా అంటే అయిపోవాలి. అది రేపు ఊరికి వెళ్దాము అంటే తయారై ఉంటారు. ఇక అంతే. ఒకవేళ తీసుకొని పోలేదా కథమే, ఇల్లు వీకి పందిరేస్తారు. ఇక అసలు ఆ రోజు వీరి మాట కానీ కొంచెం మాస్ వీరికి కోపం వచ్చిన, ఒకవేళ ధనస్సు రాశి వారికి మత్తు పానీయాలు అలవాటు ఉంటే అది స్వీకరించిన తర్వాత ఇక వీరి యొక్క పరిస్థితి వేరే ఉంటుంది. ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళ నెంబర్లన్నీ తీసి ఫోన్ చేస్తారు. ఒక రేంజ్లో ఉంటుంది కథ. సో ధనస్సు రాశి వారికి మైనస్ అది ఒకటి. మళ్ళొకటి ఏంది అంటే, ఇది గురు సంబంధిత కనుక కొంత వీరికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంది. అంటే నెగిటివ్ పాజిటివ్ అంటే ఆరా కొంత వీరికి హైలో ఉంటుంది. దీన్ని వీరు కాపాడుకోగలగాలి. వీరికి వీరు ఒక శక్తిని క్రియేట్ చేసుకోగలగాలి. లేదా సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఎక్కువగా దేవాలయాలలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వీరికి ఏలినాటి శని, కొంత షష్టమ గురు, అష్టమ గురు అనేటువంటివి కొంత ఎక్కువగా ఇబ్బందులు పెట్టాయి. ఎప్పుడైతే వీరి జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు బాగా లేకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అదేవిధంగా గురువు కనుక మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే కూడా వీరికి ఇబ్బంది. సో ఇట్టి ధనస్సు రాశి వారికి ఇక ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మామూలు ఎక్సలెంట్ కాదు, చాలా బాగుంది. ఎన్నాళ్ళ వరకు ఉంటుంది ఈ పీరియడ్? అంటే ఈ నెలతో 3 నెలల. ఓకే, సుమారు 3 నెలల పాటు మనకు కొంత అద్భుతమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. అర్ధాష్టమ శని మాకు అని చెప్పి బాధపడేటువంటి వారికి ఉపశమనం 3 నెలలు. సో ఎక్కడైనా హాస్పిటల్కి వెళితే కొంత మీకు ఇబ్బందికరంగా ఉంది, ఏమైనా ఆపరేషన్ రిలేటెడ్ దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఏం జరుగుతాయంటే తగ్గుముఖం, అవసరం లేదు, మీకు ఆపరేషన్ అవసరం లేదు అనే విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తప్పిన 26లో మాత్రం ఉంటుంది. అది గమనించుకోండి, ముందే చెప్తున్నా. ఇక 2025 ఈ యొక్క జూలై తర్వాత నుండి చాలా బాగుంది. బిజినెస్ కానీ, ఉద్యోగంలో కానీ, వీరు పనిచేసే చోట కానీ, నలుగురిలో కానీ చక్కటి బంధువర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, బంధువర్గంతో కలిసి ఉండే పరిస్థితి కానీ, కొంత గొడవలు జరిగినా సద్దుమణిగి ఉండేటువంటి పరిస్థితులు కానీ, ఇలాంటివి ఎన్నెన్నో మనకు కనబడుతున్నాయి. నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొంతమేర తీర్థయాత్రలు కానీ, కొంత టూర్స్ కానీ ఇలాంటివి వెళ్ళేటువంటి పరిస్థితులు ఆల్రెడీ వెళ్ళి రావచ్చును మన సమ్మర్లోనే. సో ఓవరాల్గా సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ఇది గుర్తుంచుకోండి. ఎవరైతే మిమ్మల్ని ఏపో అన్నవారు అన్నా నమస్తే మీరు రండి అని పిలిచి మిమ్మల్ని మీకు దండ వేసే పరిస్థితి ఉంటుంది మెడలో. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇంట్లో శుభకార్యాలు చేసే పరిస్థితి,
2023లో కూడా శుభకార్యాలు చేసి ఉండాలి. కొడుకుదో బిడ్డదో వివాహం. మరలా ఇప్పుడు కూతురుదో కొడుకుదో వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? అది 2025లో ఈ యొక్క జూలై తర్వాత నుండి మొదలు కాబోతున్నది. చూస్తూ ఉండగానే 3 నెలలలో ఎంగేజ్మెంటు వివాహం జరిగే పరిస్థితి కూడా ఉంది, నవంబర్ డిసెంబర్ లోపు. సో ఆ ఒక్క పాయింట్ అయితే గమనించుకోండి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వాడు మీ ఇంటికి తెచ్చి మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. మీరు ఎవరికైనా ఇవ్వాలి, బ్యాంకు లోన్ ఇంకా వస్తలేదే అనుకునే వారికి ఆ లోన్ రావడం, ఇంటి నిర్మాణం కానీ, లేదా ఎవరికైనా ఇవ్వాలి అనుకున్న పర్సనల్ లోన్ కానీ ముందుకు వెళ్ళడం. అదేవిధంగా ఆరోగ్యం అద్భుతంగా కుదుటపడేటువంటి పరిస్థితి. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మన విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది. కళ్ళు మూసుకొని హ్యాపీగా విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోండి. ఇక ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా, లేదా ఇక్కడే ఏమైనా ఎంట్రన్స్ కానీ ఇలా ఏంటి ఏమైనా ఏమైనా ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నా, మాకు ఫ్రీ సీట్ రావాలి అనుకున్నా, ఇలాంటివి ఏమైనా అనుకునేటువంటి వారికి మంచి సమయంగా చెప్పబడుతుంది. అదేవిధంగా కొంతమేర ఆకస్మికంగా ధనప్రాప్తి. ఏదో ఫ్రెండ్ పలానా దగ్గర అపార్ట్మెంటో ల్యాండో సేల్ అయితే లేదురా బాబు చెప్పరా అంటే ఇతని జాతకం కలిసేసరికి యోగం ఏర్పడుతుంది. తనకి గురుబలం ఉండే మంచి యోగంగా ఉంది ఇప్పుడు ధనస్సు రాశి. సో టక్కున అక్కడికి వెళ్ళగానే పలానా అపార్ట్మెంటా ఓకే అంటాడు, ఫోటోలు తీస్తాడు, పెడతాడు, స్టేటస్ పెట్టుకుంటాడు, ఎవడో చూస్తాడు, వాడు ఇంకోనికి ఎవరికో షేర్ చేస్తాడు, అరే బాగుంది నాకు ఇచ్చేసేయి. సో కొంతమేర రండి మాట్లాడండి అనగానే ఆ యొక్క పని తక్కువ అయిపోతుంది. సో అబ్బా నీకు చెప్పినా మంచిగా అయింది అనే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు పూర్తిగా భగవంతుని యొక్క అనుగ్రహము మీపై ఉంది. ఈ భగవంతుని అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చినా, మీరు ఎవరికైనా ఒక మాట ఇచ్చినా, అంటే నేను చేసి పెడతా అని కానీ, లేదా నేను ఉన్నపో అని చెప్పడం కానీ, మిమ్మల్ని నమ్మి ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా బాగుంటుంది. చక్కటి వ్యాపారం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ అన్నింటా ఎక్సలెంట్గా దూసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక తుఫాన్ లాగా దూసుకుపోతున్నారు అంతే. ఇక ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా జూలై నెలలో ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.